శ్రీకర్ ఫోన్ కలవడం లేదు. బాబాయ్ వద్దంటాడా ఏంటి? సంబంధం ఖాయం చేసేసేయండి. మంచి మాట అండి. బాలల మాట బంగారు మూట. మీరేమంటారు వేదవతి గారు? సార్ అమ్మకి ఓకే, మా అమ్మ మౌనమే అంగీకారం. అవునవును, మీరు ఖాయం చేసుకోండి. మీరు మాకు కట్న కానుకలు ఇవ్వాల్సిన అవసరం లేదు, మేమే ఎదురిస్తాం. సార్ ఏమిస్తారు? ఏం కావాలి? అవునా బంగారం, నువ్వైతే బాగా అడుగుతావు, అడుగు అడుగు. ప్రస్తుతం సొంత ఇల్లు లేదు, ఒక చిన్న ఇల్లు సమకూర్చగలరా? చెన్నీళ్ళు ఎందుకమ్మా? నా కూతురు కాపురం చేయబోయే ఇల్లు కాబట్టి ఓ విల్లా కొనిస్తాం. ఖరీదైన కారు, శ్రీకర్ అకౌంట్లో 100 కోట్ల డబ్బు, శ్రీకర్ పేరున ఆస్తులు, వాట్ నాట్ అన్నీ సమకూరుస్తాం. అత్తయ్య గారు, ఇంకేం ఆలోచించకండి, సంబంధం ఓకే అనండి. మీరిచ్చే వాటికంటే మా వాణ్ణి ప్రేమించిన అమ్మాయి రావడం మాకు ఆనందంగా ఉంది. ఈ సంబంధం మాకు సమ్మతమేనండి. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. మీరు సాంప్రదాయాలకు జాతకాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారని తెలిసింది. ఇదిగోండి మా అమ్మాయి జాతకం. శ్రీకర్కి మ్యాటర్ చెప్పి పెళ్లి కొప్పించి మాకు ఫోన్ చేయండి ఆంటీ. సరేనమ్మా, ఇక మేము బయలుదేరతామండి. మంచిదండి. మీరు మాటిచ్చారు, దయచేసి మాట తప్పకండి. ఎలాగైనా శ్రీకర్ని ఒప్పించండి. మాట తప్పితే మాత్రం నాకు కోపం వస్తుంది. ఆ తర్వాత పర్యావసనాలు తీవ్రంగా ఉంటాయి. చూడండమ్మా, శ్రీకర్తో మాట్లాడి నాన్న ఆ విషయాలన్నీ మనం చూసుకుందాం, ఇంకేం మాట్లాడకు నాన్న. మీరు నిశ్చింతగా ఉండండి, బయలుదేరండి. థ్యాంక్ యూ అవని. గోవిందా గోవిందా. మా అమ్మాయి పిలవగానే వచ్చావు, థ్యాంక్స్ అమ్మా. పర్లేదు సార్. నిన్నొక మాట అడగచ్చా? అడగండి మేడం. లోపల కొంచెం నువ్వు అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయినట్టున్నావు, ఎందుకవని? అలాంటిదేం లేదు మేడం. ఆర్ యు ష్యూర్? అవని ఎందుకు అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంది? నాకు శ్రీకర్కి పెళ్లి జరగడం వల్ల తనకేదైనా నష్టం జరుగుతుందంటే అలా ఫీల్ అవ్వాలి. అయినా అవనికి పెళ్లి అయిపోయింది, తన లైఫ్ తనది. ఏమంటావు అవని? అవును మేడం. నాలుగో మనిషిగా వచ్చి సంబంధం సక్సెస్ కావడానికి కారణమయ్యావు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అవని. నీతో ఇంకొక విషయం కూడా షేర్ చేసుకోవాలి. చెప్పండి. శ్రీకర్కి నీకు మధ్య చాలా రోజుల నుంచి పరిచయం ఉంది. సో శ్రీకర్ గురించి నీకు బాగా తెలిసి ఉంటుంది. అందుకే నేను నిన్ను ఏం రిక్వెస్ట్ చేస్తున్నానంటే, నన్ను చేసుకునే ఉద్దేశం శ్రీకర్కి లేదు అని నీకు తెలిసిందే అనుకో, అప్పుడు నువ్వేం చేయాలంటే ఎలాగోలాగా నువ్వే ఒప్పించాలి. నా గురించి మంచి మాటలు చెప్పి సున్నితంగా ఒప్పించడానికి ప్రయత్నం చేయి. ఒప్పుకున్నాడా సరే, లేదు అంటే నా రెండో షేడ్ నువ్వు చూసావు కదా,
అది చెప్పి భయపెట్టు. నయానో భయానో మనకు కావాల్సింది మనం దక్కించుకోవాలని అంటారు కదా, అందుకే నేను దేనికైనా సిద్ధమే. నా పెళ్లి విషయం నీతో ఓపెన్ గా చెప్పుకున్నాను. నా పెళ్లి బాధ్యత నీ చేతుల్లో పెడుతున్నాను. నా పెళ్లి పెద్దవి నువ్వే. నువ్వే మా పెళ్లి జరిపించాలి, ఓకేనా? ఇక మేము బయలుదేరుతాం. ప్రేమలన్నీ నెలరాలుతున్నా ముందు చూపు లేక చేసే సాయం నింద మోసి నిండుకుందా న్యాయం ఇన్ని దిక్కులున్న దిక్కులేకిలా అయిపోయిందా మధ్యవర్తిత్వం? పెళ్లి పెద్దవైపోయి నీ మొగుడికి వేరే దానితో పెళ్లి చేయడానికి నీ సహాయ సహకారాలు బాగానే అందిస్తున్నావు. నిన్న అసలు ఏ విధంగా అభినందించాలో నాకైతే అర్థం కావట్లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో అలా వెళ్ళవలసి వచ్చింది. మనస్ఫూర్తిగా వెళ్ళినట్టు మాట్లాడతావేంటక్కా? ఆవిడ నీ బాస్ అయితే ఆఫీస్లో ఆర్డర్స్ వేయమను. ఇంటి దగ్గరకొచ్చి బాసిజన్ చూపిస్తే ఎలా వెళ్ళిపోయావు నువ్వు? ఆర్డర్ వేస్తే వెళ్ళుండేదాన్ని కాదు. అందరూ వచ్చి అర్థించినట్టు అడిగేసరికి వెళ్ళవలసి వచ్చింది. మీరు ఎలా వెళ్లారు, ఎందుకు వెళ్లారు అన్నది ముఖ్యం కాదు మేడం. జనాలకు ఈ విషయం తెలిస్తే ఏమనుకుంటారన్నది ముఖ్యం.